వాక్యం ఏం చదువుకున్నామా? 118వ అధ్యాయం 1-2 వచనాలని క్లుప్తంగా మనం వివరించుకుని మన ఈ యొక్క దైనందిన జీవితంలో ఈ యొక్క మాటలు ఏ విధంగా మనల్ని ప్రభావితం చేస్తున్నాయి, బలపరుస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కీర్తనకారుడు ఆ యొక్క పలికినటువంటి ఆ యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. 118వ సంకీర్తనలో, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలు గాక, అహరోను వంశస్థులందరూ గాక, యెహోవా యందు భయభక్తులు గల వారు కూడా అందరూ గాక. ఇరుకునందుండి మనం ఇప్పుడు అనుకున్నాం, చాలా ఇరుకులు ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అయ్యా ఈ ఇరుకు నుంచి నన్ను లేదు. ఆయన విశాలతలో నుంచి ఉత్తరం ఇచ్చారంట, ఆన్సర్ చేశారంట. యెహోవా నా పక్షమునున్నాడు, నేను నాకు భయమేలా, నాకు చింతేలా, నాకు భయమేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. ఆయన నా పక్షమందున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? నరులు నన్ను ఏం చేయగలరు? యెహోవా నా పక్షమున వహించి ఉన్నాడు. ఆయన పక్షము వహించి ఉన్నాడు. ఎవరి పక్షము? నా పక్షము. నీ పక్షము. ఎవరైతే ఆయన మీద ఆనుకుని ఉన్నారో వారి పక్షమున ఆయన వహించి ఉన్నాడట. కొన్ని సందర్భాల్లో మనుషులు మన పక్షాన్ని ఉంటారా అని అనుకుంటాం. ఎంతో ప్రేమించిన వాళ్ళు, ఎంతో స్నేహం చేసిన వాళ్ళు, ఎంతో బాగా మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు, మనతో ప్రతి విషయంలో ఉన్న వాళ్ళు రేపు ఏ పక్షానికి మారిపోతారో తెలియదు. నాకు అనుభవం ఉంది కదా, నాకు అనుభవం ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరి కొరకైతే నేను వచ్చి బాధపడితే చెప్పినండి, ఎవరి కొరకైతే నా చేతులు కష్టపడమని చేసినాయో, ఎవరి కొరకైతే నా కాళ్ళు పరుగులు పెట్టినాయో, సేవలో చెప్తాను సార్, వ్యక్తిగత విషయాలు నేను పట్టించుకోను. ఎవరి కొరకైతే నా కళ్ళు కన్నీరు గార్చి ప్రార్థన చేసి, ఎవరి కొరకైతే నేను అడుమలిసిపోయిందో వాళ్ళందరూ తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావాన్ని ఏ పక్షాన్ని, వీళ్ళందరూ నా పక్షమే కదా, నేను మురిసిపోయేవాడిని. నా వెనక ఒక పెద్ద సంఘం ఉంది, నేనంటే పడి చచ్చి ప్రజలు ఉన్నారు, నేను చెప్తే దూకేసే వాళ్ళు ఉన్నారు అనుకున్నాను. తర్వాత మాకు విడిపోయింది. తర్వాత ప్రభు చెప్పాడు, నాయనా మనుషులు వారి పక్షాలు నిలవవు, యెహోవా నీ పక్షమందు ఉంటేనే నీ కార్యాలు సఫలం అవుతాయి. ఆ రోజు నిజంగా తెలుసుకున్నాను. అప్పుడు స్టీవెన్సన్ గారు పాడారు కదా పాట, ఆ పాట పాడి నా మనసుని ధైర్యం చేసుకునేవాళ్ళని. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, శక్తివంతుడా నా కోటవని చెంతకు చేరాను, శక్తివంతుడా నా కోటవని చెంతకు చేరాను, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నమ్మినచో సిగ్గుపడనీయవు, నెమ్మదితో హల్లెలూయా. ఈరోజు వాక్యం కంటే అనుభవాలకు భయపెట్టి పిల్లరా, ఎందుకంటే ఈ యొక్క పరిచయం ప్రారంభించి సరిగా సంవత్సరం అయింది. ఇక్కడ ఈ ప్లేస్ లో
ఇక్కడికి వచ్చినప్పుడు నిజంగా ఈ ఈ ప్రాంగణంలో తిరుగుతున్నప్పుడు ఒంటరిగా అనమాట, ఏమీ తోయినటువంటి పరిస్థితిలో, అసలు నేను ఏం చేస్తున్నానో నాకు తెలియనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఒంటరిగా నిలబడితే దేవుడు నిజంగా ఆయన తన కార్యాలు చేయడం మొదలెట్టాడు. ఎప్పుడైతే నేను ఒంటరిని అయిపోయానో అప్పుడు ఏడుపు మొదలెట్టాను. ఎప్పుడైతే ఏడుపు మొదలెట్టానో ఆయన బలపరచడం మొదలెట్టాడు. చూడండి, చిన్న బిడ్డ ఉంటాడు, మనసులో కొడుకు పెడతాం, వాడు ఏడుపు ఏమన్నంతసేపు పడుకున్నాళ్ళ నిద్రపోతున్నాళ్ళ బాగున్నాళ్ళు అనుకుంటాం. ఎప్పుడైతే కీసు అన్నాడో మనం ఏమంటాం, వాడికి ఏదో అవసరం కావాలని పాలిస్తాం కదా. అలాగా ఏడుపు మొదలెట్టాను దేవుని దగ్గర. నిజంగా దేవుడు ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేశారు. మీరందరూ నేను అలా సంపాదించుకున్న వాళ్ళే. నిజంగా సోదరి కానీ లేకపోతే మన వాళ్ళందరూ, వీళ్ళందరూ కూడా నిజంగా ఒక్కొక్కరు వాళ్ళందరూ చేసిన సహకారాలు, వాళ్ళందరూ చేసిన సహాయాలను మర్చిపోలేను. 1 సంవత్సర కాలము ఇలాగే ఈ పరిచర్య నడిచిందంటే మొట్టమొదటి దేవుని కృపా, దేవుని సహాయము, రెండవది మీ యొక్క ఎంకరేజ్మెంట్. ప్రియులారా, మనము ఈ యొక్క పరిచర్యను ఇంకా ముందుకు నడిపిస్తున్నారు ప్రభు. మనం ప్రార్థన చేసిన రీతిగానే ఇంకా విశాలమైనటువంటి స్థలం, మీరు చాలా సంతోషపడేటువంటి ఒక చక్కని స్థలాన్ని ప్రభు మనకి ఇచ్చారు. ఆ యొక్క చక్కని స్థలంలో మనం రేపటి నుంచి అంటే వచ్చే వారం నుంచి మనం కూడుకోబోతా ఉన్నాం. ప్రయత్నాలు అయితే ఫలించి దేవుడు మరి వారి మనసును కలిగించి, ఈ అబ్బోలతో వాళ్ళ మనసు ఎప్పుడు ఎలా మహత్వం తెలియదు, కానీ దేవుడు వారికి మంచి మనసుని, ఆరోగ్యకరమైనటువంటి మనసునిచ్చి మనం యొక్క పరిచర్యను కొనసాగించడానికి, మనం కూడుకోవడానికి, మందిర పరిచర్య కొరకు ఏ విధమైనటువంటి అంతరాయం వారికి కలిగించకుండా వారి మనసును స్థిరంగా ప్రభుత్వాలని మీరు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా రాబోతున్నటువంటి శుక్రవారము మరి నూతన స్థలంలో మనము ప్రార్థన ప్రారంభించుకోబోతా ఉన్నాం. తదుపరి వారము యానివర్సరీ మనము జరిపించుకోబోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ వాళ్ళ కలిపి మిక్స్ ఉంటాయి. దేవునికి స్తోత్రం. యెహోవా నా పక్షమున వహించి ఉన్నాడు, నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను. మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం. పిల్లలు ఎవరిని ఆశ్రయిస్తా ఉన్నారు వారు? ఒకవేళ సమస్యలోను, ఇరుకులోను, ఇబ్బందులోను, ప్రతి ఒక్కరి జీవితంలోనూ సమస్యలు ఉంటాయి. ప్రతి ఇంటిలోనూ మట్టిపోయే ఉంటుంది, బంగారు పోయి ఉంటుందా? ఆ మట్టిపోయి ఎప్పుడు చిట్టుపట్ల ఆడుతూనే ఉంటుంది. అలాగా ప్రతి ఒక్క నరునికి, మనిషి జన్మెత్తిన ప్రతి ఒక్కరు కూడా కష్టాలు ఉంటాయి. కానీ విజేతలు అనేవారు ఎవరంటే కష్టాలను అధిగమించిన వాడు, పరీక్షను అధిగమించిన వాడు, పోటీని తట్టుకొని ముందుకు నడిచి నిలవబడగలిగిన వాడిని విజేత అంటాం, విన్నర్ అంటాం. కానీ సమస్యల వలయాల్లో చిక్కుకొని పోయి అక్కడే ఆగిపోయి పడిపోయినట్టు ఏమంటాం? లోసర్ అంటాం. వాడిని ఏమంటాం? ఓడిపోయినాడు అంట, లోసర్ అంటాం. కానీ ఎప్పుడైతే దేవుని ఆశ్రయించామో మనం లోజర్స్ గా మనం జయించే వాళ్ళుగా ప్రభు చేస్తారు. ఎప్పుడు మనం జయిస్తామంటే ఆయనను ఆశ్రయించినప్పుడు. ఎందుకంటే ఆయన తప్ప ఆశ్రయించదగినటువంటి వ్యక్తులు, నరులు ఎవరు భూమి మీద లేరు. ఎందుకంటే రాజును నమ్ముకుందాము, వారి చేతులు అధికారం ఉంది కదా అని అనుకుంటే వాళ్ళు కూడా నరమాత్రులుగా గుర్తుంచుకోండి, వారు కూడా గతించిపోయేవారే. రాజులు ఏమన్నా మనకన్నా కొంచెం ఎక్కువ కాలం బ్రతుకుతారా అంటే లేదు, వారు కూడా నరమాత్రులే, వాళ్ళు కూడా ఏమీ చేయలేదు. కానీ ఎప్పుడైతే యెహోవాను ఆశ్రయించామో ఆయన మనకు సహకారి, మన పక్షా నుండి, మన శత్రువుల విషయంలో. శత్రువులు అంటే మనుషులను అనుకో, అక్కడతో సరిపెట్టుకోవద్దు. శత్రువు అంటే నీకు ఎదురైన ప్రతి శ్రమ కూడా, నిన్ను బాధ పెట్టేది ప్రతిదీ కూడా నీకు శత్రువే. మనం శత్రువు అనగా ఫిజికల్ గా మనుషులు అనుకుంటాం. మనుషులే కాదు, పరిస్థితులు కూడా చాలా మనల్ని బాధ పెడతా ఉంటాయి. ఆ ప్రతి శత్రువుని ప్రభువు సహాయం ద్వారా మాత్రమే మనము జయించగలం. మనము
సహకారి అంట. ఎవరు? సహకారి అవుతాడంట ప్రభు. ఎప్పుడు సహకారి అవుతాడు? నువ్వు ఆయన్ని సహాయం అడిగినప్పుడు. అది మనం సహాయం అడగకుండా ఆయన సహకారి కాడు. చిన్న వృత్తాంతం చదువుకుందాం యోనాతాను గురించి. మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం నుంచి నేను చదువుతాను, మీకు అర్థమవటానికి నేను ప్రయత్నం చేస్తాను, మీరు చూడండి. 12వ వచనం నుంచి. యోనాతానును అతని ఆయుధములు మోయువానిని పిలిచి నీవు ఒకటి చూపిందము రండి అని చెప్పినప్పుడు యోనాతాను నా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించిన తన ఆయుధం మోయవంతో చెప్పి అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయవాడు. గుర్తుంచుకోండి, యోనాతాను వెనుక యోనాతాను యొక్క ఆయుధములు మోయవాడును తమ చేతులతోనూ కాళ్ళతోనూ ప్రాకి ఎక్కిరి ఆ యొక్క కోటను ఎక్కారు. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనక వచ్చు అతని ఆయుధములు మోయవాడు వారిని చంపారు. యోనాతాను అతనికి ఆయుధములు మోయేవాడు ఒకడున్నాడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజల మీద దండెత్తొచ్చి చాలా మట్టికి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి యొక్క స్థలాలను అంతటిని కూడా ఫిలిష్తీయులు ఆక్రమించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ దినాల్లో చాలా బలిష్టమైనటువంటి దేశంగా, చాలా సైనిక బలం ఉన్నటువంటి దేశంగా ఫిలిష్తీయుల దేశం చాలా బలాఢ్యులట. వారు 5 సర్దార్లు పరిపాలించినటువంటి యొక్క ఫిలిష్తీ దేశం సైనిక పరంగా చాలా బలమైనటువంటి దేశం. ఆ యొక్క దేశాన్ని ఎదుర్కోవడం చాలా సందర్భాలు, చాలా సార్లు పదుల సంఖ్యలో ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేతిలో నష్టపోవటం మనం చూస్తాం. ఈ యొక్క ఫిలిష్తీయులకు ఇశ్రాయేలులకు యుద్ధం జరుగుతున్నటువంటి ఆ క్రమంలో మరి ఫిలిష్తీయులు చాలా మటుకు ఇశ్రాయేలీల యొక్క స్థలాన్ని ఆక్రమించుకుంటూ ఇశ్రాయేలు ప్రజలకు చాలా మటుకు నష్టం కలిగించి ఇంచుమించు ఇశ్రాయేలీలు ఓడించేటువంటి పరిస్థితికి, ఇంచుమించు ఇశ్రాయేలుకు ఓడిపోతారనేటువంటి స్థితికి ఆ యొక్క యుద్ధము చేరుకున్నటువంటి పరిస్థితుల్లో యోనాతాను ఒక ఆలోచన చేస్తా ఉన్నాడు. యోనాతానికి ఒకలాంటి యుద్ధ విద్య తెలుసు, చాలా నిపుణుడు యుద్ధంలో యోనాతాను. కానీ సైన్యము ద్వారాను సైన్యం మీద ఆధారపడి యుద్ధం చేస్తా ఉంటే కొన్ని కీ పాయింట్స్ మిస్ అయిపోతా ఉన్నాడు యోనాతాను. గుర్తుంచుకోండి. అందరూ ఎక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యుద్ధంలో కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. కీ పాయింట్స్ అంటే ఒక 10 మంది వారిని ఏమంటారంటే దశాధిపతులు, శతాధిపతులు, సహస్రాధిపతులు అని యుద్ధంలో ఉంటారు. గుర్తుంచుకోండి, ఎంతమంది అంటారు? దశాధిపతులు అంటే 10 మంది టీముని వెనకాల పెట్టుకుని ఒకడు యుద్ధం చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఈ యొక్క త్రిభుజాకారంలో వాళ్ళు ఉంటారు. ప్రతి యుద్ధంలో మీరు ఎప్పుడైనా యుద్ధం యొక్క స్ట్రక్చర్ గమనిస్తే త్రిభుజాకారంలో ఉంటది. త్రిభుజాకారంలో ఎప్పుడైనా సరే సైనికులు బారులు తిరిగి నిలబడతారు. ఎప్పుడైనా చూసారా? యుద్ధాలు గమనించండి, అవి మనకి డాక్యుమెంట్స్ జరుగుతుంటాయి. 10 మంది, మొదట ఒకడు ఉంటాడు, వాడు దశాధిపతి, వాడు వెనక 2 ఉంటారు. వారిని కుడి భుజము ఎడమ భుజం అంటారు, సోల్జర్స్ అంటారు. వారి వెనక 4 ఉంటారు. వారి వెనక మళ్ళీ ఇంకొక 4. లెక్క ఎంత అయింది? 10 మంది. 10 మంది దశాధిపతులు. ఆ 10 మంది దశాధిపతులు అంటే మొదట ఒకటి ఉంటాడు, తర్వాత ఎలా ఉంటారు కదా, వాళ్ళు త్రిభుజాకారం ఉంటారు. మరలా ఆ పక్కన ఇంకొక త్రిభుజం. ఈ 10 100 అవుతుంది కదా. మళ్ళీ వాళ్ళ ముందు
ఒకడు ఉంటాడు, వాడు శతాధిపతి, అంటే 100 మందికి వాడు అధిపతి. సహస్రాధిపతి ఉంటాడు, 1000 మందికి ఒక అధిపతి. ఇలాగ త్రిభుజాకారంలో బారులు తీరుంటారు. ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కదా, యుద్ధం చేసినప్పుడు ఈ 10 మందిని, ఈ దశాధిపతి వెనకాల ఉన్నారు కదా 10 మంది, ఈ 10 మంది ఏం చేస్తుంటారంటే, ఈ ఒక్కడు కత్తి తిప్పుకుంటే ఎదరికి వెళ్తా ఉంటాడు. యుద్ధం చూస్తే తెలుస్తుంది మీకు యుద్ధ ఆ పద్ధతి. ఈ ఒక్కడు ఎదురొచ్చిన వాడిని నరుక్కుంటూ వెళ్తుంటాడు. ఈ ఫ్రంట్ ఉన్నవాడిని దశాధిపతి అంటారు. ఎదురొచ్చిన శత్రువులు నరుక్కుంటూ వెళ్తుంటారు. ఈ 10 మంది ఏం చేస్తారు తెలుసా, వాడికి బ్లాక్ ఉంటారు. ఎందుకంటే వీడు పడిపోతే ఈ 10 మంది వేస్ట్. వీడు ఒక్కడు నరుక్కుండా వెళ్తుంటాడు ఎదరికి. ఈ 9 మంది ఈ చుట్టూరు కాస్తా ఉంటారు. వీడు ఎదరు నరుక్కుండా వెళ్తున్నాడు, మరి వెనకాల నుంచి ఎవడన్నా వచ్చి పొడి చేస్తే, ఒకవేళ వెనకాల నుంచి వచ్చి పొడిచిన వెనక తిరిగి కొట్టులోపు ఎదరి నుంచి ఎవడన్నా పొడి చేస్తే. సో యుద్ధం యొక్క స్టైల్ ఎలా ఉంటుందంటే, ఈ ఒక్కడు నరుక్కుంటూ పొడుచుకుంటూ వెళ్తా ఉంటే ఈ 9 మంది వీడికి జెడ్ సెక్యూరిటీ చేస్తున్నారు, వీడిని కాపాడుతూ ఉంటారు. సో ఇలాగ వెళ్తా ఉంటది యుద్ధం, వెళ్తా ఉంటది. వాళ్ళు అదే విధంగా వస్తూ ఉంటారు. ఈ 9 మంది వీడి నోటంటే ఏ మాట వస్తుందా అని చూస్తూ ఉంటారు. వీడు కుడి వైపు చూడండి, ఎడం వైపు చూడండి, అక్కడి నుంచి ఏదో బాణం వస్తుంది చూడండి, అక్కడి నుంచి ఏదో రాయి విసురుతున్నారు చూడండి, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. వీడు కొడతా ఉంటాడు, ఆగదు యుద్ధం. ఓకేనా? అప్పుడు ఈ 9 మంది వీడి మధ్యలోని కాయాలి. వీడే కీ పాయింట్ అంటారు, వీడిని కీ పాయింట్ అంటారు. వీడికి ఇప్పుడు అవతల యుద్ధం ఎక్కువైపోతుంది, రద్దీ ఎక్కువైపోయింది. యువతల నుంచి వెళ్ళి ఎవరిని కొట్టాలి? ఆ కీ పాయింట్ లో ఉన్నవాడిని ఒక్కరిని కొడితే ఈ 9 మంది చల్లారిపోతారు, ఈ 9 మంది కూడా ఆగిపోతారు. ఈ 9 మందిలో మళ్ళా వీడు నెక్స్ట్ కీ పాయింట్ ఒకడు రెడీ అయ్యి లేచి లోపు ఈ 9 మందిని వేసేయచ్చు. కానీ సైన్యానికి ఒక్కొక్కసారి ప్రాణభయం ఎక్కువైపోయి ఏం చేస్తుంటారంటే, ఈ కీ పాయింట్ ను కొట్టకుండా మిగిలిన చుట్టుపక్కల ఉన్న 9 మందిని కొడతా ఉంటారు. ఈ కీ పాయింట్ ఏం చేస్తుంటాడు, కొట్టుకుంటూ వెళ్తానే ఉంటాడు. కానీ అవతల నుంచి వచ్చిన వాడు ఈ కీ పాయింట్ ను కొట్టకుండా చుట్టూ ఉన్నవాడిని కొడుతున్నాడు, ఉపయోగం ఉండదు. చదరంగం కూడా అలాగే దాని మీద ఆధారపడి జరుగుతుంది. చదరంగం రాజు వెళ్తా ఉంటే చుట్టూరు బట్లు కాపలా కాస్తూ ఉంటారు. అవతల నుంచి వచ్చినోడు ఏం చేయాలి, రాజుకి చెక్ పెట్టాలి. కానీ ఈ బట్టులకి చెక్ పెడతా ఉంటే ఇంకొక బట్టుడు వచ్చి రాజుని ఎత్తుకెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కీ పాయింట్ ఎప్పుడు కీ పాయింట్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. అర్థమవుతుందో దేవుని స్తోత్రం? మీరు అందరూ యుద్ధం నేర్చుకుంటారు ఇప్పుడు. అయితే యోనాతానికి తెలిసినటువంటి యుద్ధ విద్యలో ఈ సైనికుల మీద ఆధారపడటం వల్ల ఏం చేస్తున్నారంటే, వారికి సరైన కాన్షియస్ లేక భయం చేత, ఇప్పుడు అందుకే అంటారు కదా, కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. సామెత తెలుసు కదా. ఎందుకు ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి? దాని మీద మామిటి ఉంటాడు, వాడు అక్కడి నుంచి బాణాలు వేస్తుంటాడు. కింద ఏనుగు పక్కన నడిచి వాళ్ళని కొడితే ఉపయోగం లేదు. పైన ఉన్న వాడి చేతిలో బాణం మంది ఆడి కొడితే మన తల్లి ఎగిరిపోతాం. కాబట్టి వాడిని ఒక్కను కొట్టామనుకో వీళ్ళందరూ చల్లారిపోతారు. అది కీ పాయింట్. యుద్ధం తెలిసిందా? కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టండి. కుంభస్థలంలో ఉంటాడు అప్పుడు మామిడి, వాడు ఆర్గనైజ్ చేస్తుంటాడు, చూస్తుంటాడు. అన్ని కుడి పక్కకి అయిన బాణాలంటే అందరూ కుడి పక్క వేస్తుంటారు. ఎలా అంటే ఈ పక్క వచ్చేది బాణం, ఇలా అంటే ఈ పక్క వచ్చేది బాణం, ఇలా అంటే ఆ పైకి వెళ్ళిపోవాలి బాణాలు. ఇవన్నీ యుద్ధ సైన్యులు, యుద్ధ సైకిల్ అన్నమాట. వీళ్ళరా యోనాతాను ఈ యుద్ధాన్ని గమనిస్తూ ఉంటే కోట అవతల వైపు నుంచి చాలా బాణాలు వస్తున్నాయి. కోట అవతల భాగం నుంచి చాలా బాణాలు వస్తున్నాయి, వాక్యంలో రాయబడి ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడెక్కడ ఉన్న వాళ్ళని కొడితే సెట్ అవ్వదు. అక్కడ నుంచి వచ్చిన బాణాలు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎత్తుకుపోతున్నాయి, సైనికులు పడిపోతున్నారు. ఒకటి చచ్చిపోతే 10 మందికి భయం వేస్తుందా? 10 మంది గుండె అలసిపోతుంది. ఆడు చచ్చిపోయి మన కళ్ళ ముందు యుద్ధం చేసినట్టు వీళ్ళు పారిపోతారు. సో కాబట్టి ఏం చేయాలంటే, విధ్వంసం ఎక్కడి నుంచి జరుగుతుందో విధ్వంసం జరిగే చోటనే ఆపాలి. సో యోనాతానికి థాట్ ఉంది, ఆలోచన ఉంది యుద్ధం చేయడానికి. కానీ ప్రజల మీద ఆధారపడుతుంటే, సైనికుల మీద ఆధారపడుతుంటే సరైన రీతిగా యుద్ధం చేయలేదు. అప్పుడు యోనాతాన్ ఏం చేశాడంటే, ఆయుధములు మోయవాడితో ఎందుకు చెప్పానంటే యోనాతానికి తెలిసినటువంటి యుద్ధ విద్య అంత గొప్పది.
ఆయుధములు మోయేవాడితో చెప్తున్నాడు. ఆయుధములు మోయేవాడితో చెప్తున్నాడు, నేను నువ్వు కలిసి గోడెక్కి అవతల వైపు వెళ్దాం. అక్కడి నుంచి ఎక్కువ బాణాలు వస్తున్నాయి, అక్కడి నుంచి ఎక్కువ విధ్వంసం జరుగుతుంది. మనం ప్రజలను రక్షించుకోవాలంటే అక్కడ ఉన్న వాళ్ళు లేపేయాలి, ఫస్ట్ అక్కడికి వెళ్దామని ఆ ఆయుధములు మోయేవాడితో చెప్పి యోనాతాను బయలుదేరారు. వీళ్ళు పైకెక్కి ఇప్పుడు కొడుతున్నారు శత్రువులు కొడుతుంటే ఎలా కొడుతున్నారు? స్టైల్ ఎలాగా? మొట్టమొదటి దెబ్బ ఎవరు కొడుతున్నారు? యోనాతాను కీ పాయింట్. మనమంతా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇతను కీ పాయింట్. యోనాతాను దెబ్బ కొడుతున్నాడు. కొట్టిన వెంటనే పక్కనున్న ఆయుధములు మోయవాడు ఏం చేస్తున్నాడు? ఈ దెబ్బకాడు పడితే ఆయన పీకిని కోరుస్తున్నాడు. ఈ రకంగా యోనాతానికి యుద్ధం సులువవుతుంది. దెబ్బ తిన్నవాడు మళ్ళా లేచి యోనాతాను మీద కత్తి దూయటానికి అవకాశం లేకుండా ఆయుధములు మోయవాడు చేసేస్తాడు. అర్థమైందా యుద్ధం? ఒక దెబ్బే కొట్టుకుంటే ఎదరికి వెళ్ళిపోతున్నాడు యోనాతాను. ఎందుకంటే కీ పాయింట్ ఎప్పుడు కూడా దెబ్బ కొట్టుకుంటూ వెళ్ళిపోతారు, ఇలాగ అనుకుంటూ వెళ్ళిపోతారు. పక్కన ఉన్న వాళ్ళు ఆయన స్మాష్ చేస్తుంటారు, పడుకోబెడేస్తుంటారు అనమాట. అది యుద్ధం చేసే విధానం. ఆ పరిస్థితుల్లో యోనాతాను దెబ్బకి శత్రువు కొట్టగా ఆయుధములు మోయేవాడు వానిని చంపెను. ఇది ఆయుధములు మోయేవాడు యోనాతాను కలిసి కొన్ని లక్షల మంది సైనికులు తీసుకురాలేనటువంటి విజయాన్ని ఆ రోజు ఆ యొక్క ఇశ్రాయేలు సామ్రాజ్యానికి అంకితం చేశారు. గొప్ప విజయం. సౌలు కూడా ప్రాణాల చేతితో పట్టుకుని పారిపోయి ఇలాగ ఉపాసన ప్రార్థన చేస్తున్నారు. మీకు తెలుసో తెలీదు, కింద రాయబడుతుంది. ఆ యొక్క సమయ గ్రంథంలో రాయబడింది, మనం చదువుకున్నటువంటి దాని కింద. సౌలు అంతకుముందు అనౌన్స్ చేస్తాడు, మరి బాబాయ్ అవతల ఫుల్ అయిపోయారు, ఫుల్గా ఉన్నారు జనము, మన పని అయిపోయింది, యుద్ధం ఆఖరి వరకు ఎవరు కూడా అసలు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదని ఉపాసం ప్రకటన చేసి నాకు హైరాణ పడిపోతుంటాడు సౌలు. ఈ లోపు యోనాతాను తన ఆయుధములు మోయేవాడు ఇద్దరు కలిసి దేవుడు తమకిచ్చినటువంటి యొక్క ప్రతిభ చేత గొప్ప విజయాన్ని తీసుకొస్తారు. చాలా మంచి ఘట్టం, చాలా మంచి యుద్ధం కూడా ఇది. ప్రియులారా, ఇందు మూలంగా మనం నేర్చుకున్నది ఏంటంటే యోనాతాను తన ఆయుధములు మోయేవాడు ఇద్దరు కలిసి అయిపోయింది, ఇక ఓడిపోయాం అనుకున్నటువంటి పరిస్థితి నుంచి విజయాన్ని తీసుకొచ్చి జాతికి, దేశానికి అంకితం చేశారు. ఇక్కడ యోనాతాను ఎవరంటే నీవు మనం నేర్చుకోవాల్సింది. హల్లెలూయా చెప్తామమ్మా. యోనాతాను ఎవరు? నీవు నేను. ఏంటంటే జీవితంలో అలిసిపోయి చెయ్యాలనుకున్నాయి చేయలేకపోయి అపజయాలు, మరి కన్ను చూపు మేరలు అన్ని అపజయాలు. ఏది ప్రయత్నం చేసినా అపజయమే, ఏదనుకున్నా వెనకపోవడమే. అలాంటి పరిస్థితుల్లో యోనాతాను తన నమ్మకస్తుడైనటువంటి ఆయుధములు మోయవానికి ఉండేటువంటి ప్రత్యేకమైన క్వాలిఫికేషన్స్ ఏంటో తెలుసా? ఆయుధములు మోయవానికి కూడా ట్రైనింగ్ ఉంటుంది. వీడు యుద్ధం చేసుకుంటా వెళ్తుంటే ఆయుధములు మోయవాడు సమయానికి అరేంజ్మెంట్స్ ఇచ్చేస్తుంటాడు. అవతలడు బాణం పట్టుకుని వస్తున్నాడు అంటే రెండు అంగల్లో కూడా వస్తున్నాడంటే ఈ వెంటనే ఈట అందిస్తాడు. అవతలవాడు ఈటు పట్టుకుని వస్తున్నాడు పర్సప్పుడు, మళ్ళీ యుద్ధం నేర్పేస్తున్నాను మీకు. అవతలవాడు ఇంత పొడుగు ఈటు పట్టుకుని వస్తున్నాడు. ఈట ఎంత పొడుగు ఉంటుంది? 4 మూరలు ఉంటుంది. కత్తి ఎంత పొడుగు ఉంటుంది? 2 మూరలు ఉంటుంది. మరి ఈటతో వచ్చి వాడిని ఎదుర్కోవాలంటే ఏముండాలి? ఈటే ఉండాలి. కత్తితో పట్టుకుని వెళ్ళి నేను ఇలా తప్పుకొని కొడతానంటే కుదరదు. ఈటుతో వచ్చేవాడిని కొడాలంటే ఈటే ఉండాలి. ఈటుతో వచ్చేవాడిని ఖడ్గంతో ఆపాలి. ఈటుతో వచ్చేవాడిని ఆపాలంటే మొట్టమొదట ఈయన దగ్గర ఏముండాలి? ఈటే ఉండాలి. రెండోది కేడెం ఉండాలి. ఇప్పుడు ఆయుధములు మోసేవాడు ఏం చేస్తాడంటే వాడి చేతిలో కేడెం ఉంటుంది, బ్లాకర్ ఉంటుంది. ఈ యొక్క కీ పాయింట్ మీదకి ఈటుతో ఎవడన్నా వస్తున్నాడంటే వాడు ఏం చేస్తాడంటే వెంటనే ఈ బ్లాక్ అడ్డం పెడతాడు. ఈ బ్లాక్లు అడ్డం పెట్టిన వెంటనే ఆయుధములు మోయేవాడు వీపు మీద ఈట ఉంటది. ఆ ఈటే కీ పాయింట్ తీసుకుని ఆ యొక్క బ్లాక్ అవతల ఉన్నటువంటి ఆ యొక్క శత్రువుని పొడుస్తాడు. ఫైట్ సూపర్ అన్నమాట. అది చాలా బాగుంటది. అది ఆ యుద్ధము చూస్తూ ఉంటే వాళ్ళు తీసుకునేటువంటి ఆ యొక్క పద్ధతులు, వారు వేసేటువంటి ఎత్తులు, వాళ్ళు తీసుకునేటువంటి స్టెప్స్ చాలా ఉత్కంఠభరితంగా ఉంటాయి. పిల్లరా,
యుద్ధము చాలా పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఎలా పడితే అలాగా ఎగిరి కొట్టేయడం కాదు, చాలా పద్ధతిగా తల ఎగిరిపోకుండా యుద్ధం చేయాలి. ఏ మాత్రం చిన్న మిస్టేక్ చేసినా తల కాబట్టి యుద్ధానికి ఒక పద్ధతి ఉంటుంది, చాలా నైపుణ్యం ఉంటుంది. సో ఇప్పుడు ఆయుధములు మోయేవాడు ఏం చేస్తున్నాడు? ఒక ప్రక్కన ఇతనికి రక్షణనిస్తున్నాడు, ఒక ప్రక్కనే అవసరమైనటువంటి ఆయుధాన్ని అవసరానికి సరిపోయేటండి అపాయానికి ఏ ఉపాయం అయితే కావాలో ఆ ఉపాయాన్ని పక్కన ఉన్నటువంటి ఆయుధములు మోయేవాడు ఇస్తున్నాడు. ఆ ఆయుధములు మోయేవాడు ఎవరంటే హల్లెలూయా, మనకి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దావీదు భక్తుడు అంటాడు, నా కేడెమును మోయేవాడు ఆయన. కీర్తన గ్రంథం అంటారు చూడండి. ఆయన కేడెము మోయేటువంటి కేడెం అంటే ఏంటంటే రక్షణ. ఆయన ఎవరంట? దేవుణ్ణి ఏమంటా ఉన్నాడు దావీదు? కీర్తన గ్రంథం 144వ కీర్తన మొదటి వచనము గట్టిగా చదవాలమ్మా. ఎవరికి ఆశ్రయ దుర్గమమ్మా? నీకు, లేకపోతే నాకు, మనందరికి ఆశ్రయ దుర్గమకు యెహోవా సన్నిధింపబడును గాక. ఏంటంట? నా చేతులకు యుద్ధమును, దీర్ఘమా వేళ్లకు పోరాటమును. హల్లెలూయా. ఏంటంటమ్మా? చేతులకు ఏం నేర్పుతాడంట? చేతులకు యుద్ధము నేర్పుతాడంట, వేళ్లకు పోరాటమును నేర్పిస్తాడంట. ఆయన ఒకసారి మళ్ళీ చదువునారా? అంటే నువ్వు చదువు, మళ్ళీ చదువునా. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నిధింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడైనాడు. ఆయన నాకు కృపానిధి. ఒకసారి ఆయన నాకు కృపానిధి, కృపల యొక్క నిలవ ఆయన. నా కోట, ఇది కృపానిధి, నా కోట. కోట లోపల ఏముంటది? కోట అంటే ఏంటి? రక్షణ కలిగినటువంటి గోడ. కోట లోపల ఎవరుంటారు? కోట లోపల ఎవరుంటారు? రాజు ఉంటాడు. కోట లోపల విలువైనవి ఉంటాయి. ఆయన నా కోట, దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోపరచువాడు. ఎంత మంచి మాటలు కదా. ఆయన కేడెమంట. కేడెమేంటి? ఏమనుకున్నాం? కేడెమంటే బ్లాక్. అది ఒక ఇనప లేకపోతే బంగారంతో ఆ రోజుల్లో రాజులు చేయించారు. ఎంత ఉంటది అది. దాన్ని అడ్డం పెడితే బాణం వచ్చినా, ఈట వచ్చినా, రాయి వచ్చినా, ఏమొచ్చినా దానికి పగిలి పడిపోతుంది. కేడెంతో ఇలా యుద్ధం జరిగినప్పుడు చూడండి, అవతల నుంచి బాణాలు వచ్చేస్తున్నాయి అనుకోండి, సైనికులందరూ ఇలాగా జాయింట్ చేసి కేడెములు పెట్టేస్తారు, ఇలాగ కప్పేస్తారు అన్నమాట. ఇనప కవచం అన్నమాట. బాణం కానీ ఏమి అసలు ఆ యొక్క అవి తయారు చేయబడిన స్ట్రక్చర్ గాలి కూడా లోపలికి రాదన్నమాట. కేడెం ఏమిటంటే ప్రాణం పోయే పరిస్థితిలో నీకు రక్షణ. హల్లెలూయా. కోటలో దాక్కోవచ్చు, కోటలో సురక్షితంగా ఉండొచ్చు. యెహోవా నా కోట, నా కేడెము, నా ఆశ్రయ దుర్గము, నేను ఆశ్రయించువాడు ఆయనే. భక్తుడు చెప్తున్నాడు. ఆయన ఏంటంట? చేతులకు యుద్ధం నేర్పుతాడంట, వేళ్లకు పోరాటం నేర్పుతాడంట. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించిన వారు విజయవంతులుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. మనం ఎప్పుడైతే ఆయనను ఆశ్రయించామో, ఒకవేళ గుర్తుంచుకో, బాగా ఉంటే ఓకే, మంచిదే. ఒకవేళ నీ జీవితంలో
ఒకవేళ ఎక్కడ చూసిన అపజయాలేమో, అవును నేను విజయశీలుడుగా, అవును నేను తలంచిందంతా, నేను అనుకున్నదంతా నేను సాధించగలుగుతున్నాను, నేను ఏ ప్రయత్నం చేసినా ఇట్టే నేను సక్సెస్ అవుతున్నాను అనుకుంటే దేవునికి స్తోత్రం, దేవుడు నీకు తోడే ఉన్నాడు. కానీ ఒకవేళ నీవు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలమవ్వకపోతా ఉంటే, నీవు అనుకున్నది జరగకపోతా ఉంటే, నీవు బహుశా నువ్వు సరైన వ్యక్తిని ఆశ్రయించలేదేమో, సరైన మార్గంలో నువ్వు సహాయం పొందుకోవట్లేదేమో. కొంతమందిని మనం సహాయం అడుగుతాం, రాంగ్ పర్సన్స్ మనం సహాయం అడుగుతుంటాం. కరెక్ట్ పర్సన్ ని మనం సహాయం అడిగితే వాడు లేదు కాదు అనకుండా సాయం చేస్తాం. కానీ కొన్ని సార్లు మన పరిస్థితిని బట్టి మనం కొంతమందిని అడుగుతూ ఉంటాం, కానీ వాళ్ళు కూడా మనలాగా బలహీనులు కదా, చేయలేకపోతా ఉంటారు. ఒకసారి చేయలేమని చెప్పలేరు, ఒకసారి చేస్తామంటారు, చేయలేరు వాళ్ళు కూడా. కానీ నీవు నమ్మదగినటువంటి వాడు, నీవు ఆశ్రయించదగినటువంటి వాడు. ఏమంటాడు యెహోవా, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఎంతైనా నమ్మచ్చు, ఎంత పెద్ద కష్టం వచ్చినా నమ్మచ్చు ఆయన్ని, ఎలాంటి సమస్య ఉన్నా నమ్మచ్చు ఆయన్ని. చిన్న చిన్న విషయాలకి, తలపోటు గురించే కాదు, ఏదో తలపోటు తగ్గడానికి మాత్రమే నమ్మవసరం లేదు, క్యాన్సర్ కోసం కూడా దేవుని నమ్మచ్చు. క్యాన్సర్ తో తగ్గుద్దా చచ్చిపోతాడు అన్నారు. దేవుని మహాకృపను బట్టి మా అమ్మ 4 సంవత్సరాల క్యాన్సర్ తో పోరాడి బ్రతికేసి జయించేసింది, జెండా ఎగరేసింది. 6 సంవత్సరాల కాలం దేవుడు మంచి ఆయుష్ ఇచ్చాడు. హల్లెలూయా. మరి నిజంగా నమ్మొచ్చా అంటే నమ్మొచ్చు, నమ్మి తీరాలి. నువ్వు నమ్మించాడు దేవుడు, నమ్మించాడు. నిజంగా అది ఇంపాసిబుల్స్ అన్నమాట, ఇంపాసిబుల్స్. ఎప్పుడు నమ్మొచ్చు, ఎంత నమ్మొచ్చు దేవుడు అంటే ఎంతైనా నమ్మొచ్చు. అందుకే అంటాడు భక్తిపరుడు, యెహోవా నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఎంతైనా, దాని కొలత ఎంత ఏమిటి, ఆయన మీద ఆధారపడితే ఒకవేళ నువ్వు ఏ సమస్య చేత కొట్టబడతా ఉన్నావు, ఏ శత్రువు మీద కొట్టబడతా ఉన్నావో దానిని ఇక మీదట నీవు చూడకుందువు గాక. నీవు ఆయన మీద ఆధారపడి, నీకు ఉద్యోగం లేదా, ఆయన నమ్మచ్చు, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆలస్యం అయిపోతుంది, 4 నెలల నుంచి నేను ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను, మరి రోజు నేను మందిరంలోనే ఉంటున్నాను, నాకు మేలు కలగట్లేదంటే తప్పనిసరిగా కలుగుతుంది. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, విని మర్చిపోవడానికి నిర్మాతుడు కాదు. నీవు నమ్మితే ఆయన మహిమను చూస్తావు, ఆశ్రయించు. కానీ సరైన పరిస్థితులు నువ్వు ఆయన ఆశ్రయించట్లేదేమో, సరైన రీతిలో ఆయన దగ్గర నువ్వు వేడుకోవట్లేదేమో, ఆయనను తప్ప అందరినీ ఆశ్రయిస్తా ఉన్నావేమో, వాళ్ళ ఆశ్రయము కలగదు. ప్రియులారా, గత 2 రోజుల క్రితం ప్రభు మళ్ళా నాతో పరిస్థితుల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు ప్రభు. 2-3 రోజుల క్రితం ఏదో నేను మనుషుల్ని, కొన్ని పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనుషుల్ని ఆశ్రయించాను, కానీ అద్భుతమైన రీతిలో ఆయన సహాయాన్ని అందించుకుంటా వెళ్తాను. ఆయన ఆశ్రయించి ఆయన మీద ఆధారపడాలా, నిలబడిపో, అలా నిలిచిండిపో. ఆయన కార్యాలు ఏంటో నువ్వు చూస్తావు. నిజం, నేను చూస్తున్నాను ప్రియులారా. ఇప్పుడు నేను ఎందుకు మీకు చెప్పగలుగుతాను, నేను చూస్తున్నాను ఆయన కార్యం. లేకపోతే నేనేంటి, నా ద్వారా ఆయన చేయించే పనులు ఏంటి, అసలు వాటికి సంబంధమే లేదు. అద్భుతకరుడు ఆయన. నీవు ఆయన మీద ఆయన్ని కనుక నిజంగా ఆశ్రయిస్తే, నిజంగా ఇవాళ నీవు ఆయన్ని నీ ఆశ్రయముగా చేసుకుంటావు. యోనాతానట ఆ ఆయుధములను వాడి మీద ఆధారపడుతుంట. వాడికి తెలుసు ఎప్పుడే ఆయుధం అవ్వాలో, వాడికి తెలుసు వచ్చేది ఈట బాణమా, వచ్చేది కత్త రాయ తెలుసు. వాడికి తెలిసి ఏమట్టి ఇవ్వాలని, ఏమలో అపాయములో తగిన ఉపాయం ఇవ్వటానికి నీ ప్రక్కన దేవుడు నీకు ఆయుధములు మోయవాడయ్యాడు. ఎందుకంటే నేను గెలిపించాలి ఆయన. ఒకటి గుర్తుంచుకో, నీ యుద్ధం నువ్వే చేయాలి, కానీ ఆ యుద్ధంలో విజయం మాత్రం ఆయన నీకు అనుగ్రహిస్తాడు. యుద్ధం ఎలా చేయాలో వేళ్లకు పోరాటం నేర్పువాడు ఆయనే. నీ వేళ్ళు వేటిని తాకాలో, నీ వేళ్ళు వేటిని, వేళ్ళకు పోరాటం అంటే ఏంటి, వేళ్ళకు పోరాటం అంటే ఏంటి చెప్పాలి మీరు. వేళ్ళకు పోరాటం అంటే దాని భావం ఏంటి, దాని మర్మం ఏంటి చెప్పండి. చేతికి యుద్ధం నేర్పుతాడంట, వేళ్ళకు పోరాటం అంటే ఏంటి. వేలు దేనికి సూచన అంటే, వేలు ఎప్పుడైనా సరే ఎంపికకు
ఎంపిక గుర్తుంది. వేళ్ళతో ఏం చేస్తావు? ఎంపిక చేస్తావు. ఎంపిక ఎంపిక. వేలు దేనికి గుర్తుంది? దేనికంటే అది ఎంపిక చేస్తుంది వేలు. నీకు ఏది కావాలరా అంటే వెంటనే ఇది అని చూపిస్తావా? ఇది ఇది కావాలి. సో జీవితంలో నువ్వు ఏ మార్గం ఎన్నుకోవాలో, ఏది ఎంపిక చేసుకోవాలో కూడా ఆయన నేర్పుతాడు. అది వేళ్ళకు పోరాటం అంటే ఈ వేళ్ళు చాలా పోరాటం చేస్తుంటాయి. ఒక్కొక్కసారి ఎంపిక చేసుకోకూడనివి ఎంపిక చేయించి మనలను ఇబ్బందులు పెడతా ఉంటాయి. కొన్నిసార్లు మన పోరాటం సరిగా లేకపోతే, ఎంపిక సరిగా లేకపోతే చాలా మనం ఎంచుకున్నాయి కొన్నిసార్లు మన కొంప కూలుస్తాయి, ముంచుతాయి. ఎలాంటివి ఎంచుకుంటా ఉంటామో, నువ్వు ఎంచుకునే స్నేహితులు కానీ, నువ్వు ఎంచుకునే మార్గాలు కానీ, నువ్వు ఎంచుకునే నీ యొక్క సహకారులు కానీ, ఆ వ్యక్తి సహాయం చేస్తాడని వాడిని ఎంచుకుంటాం, ఎంపిక చేసుకుంటాం. వాడే మన కొంప, ఆ సహోదరి ఆ అక్క నాకు సాయం చేస్తుందేమో అని వచ్చి, ఆ చెల్లి నాకు సాయం చేస్తుందేమో అని వచ్చి, ఆ చెల్లితో అక్కతో అన్ని చెప్పుకుంటాం. తర్వాత ఆ అక్క ఏమన్నా పాపం నుంచి మనల్ని ఉతికేసి ఆరేసేస్తుంది మొత్తం. సో కాబట్టి ఎంపిక, వేళ్లకు పోరాటం నేర్పడం అంటే ఎంపికను. వేటిని ఎంపిక చేసుకుంటున్నావు? నీకు సహాయం కొరకు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? యెహోవాను ఎంపిక చేసుకున్నావా? నీకు సహాయం చేయవాడుగా ఆయన నువ్వు కోరుకున్నావా? ప్రియుడా ఒకసారి ఆలోచించి, వేళ్లకు పోరాటం నేర్పుతాడు. ఎప్పుడు నువ్వు ఆయన అడిగినప్పుడు. నీకు నువ్వుగా వేళ్లతో పోరాటం మొదలెడితే ఎంచుకోకుండా ఎంచుకుంటావు, ఇవ్వకూడని లెక్కలిస్తావు, చేయకూడని చేస్తావు, అప్పుడు నష్టపోతావు. కాబట్టి వేలు చేసే పోరాటం మనిషి జీవితంలో చాలా గొప్పది. వేళ్ళు చాలా విలువైనవి. అంటే ఈ వేలు కాదు పిల్లరా, ఈ వేలుతో చేసేటువంటి పనులు. ఎప్పుడు ఆయన పోరాటం చేస్తాడంటే ఆయన మీద ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన నువ్వు ఆయుధములు మోగివాడుగా నీ కూడా పెట్టుకున్నప్పుడు, అయిపోయింది ఇక పడిపోయింది లేదు అనుకున్న దాన్ని కూడా మరలా ఆయన తిరిగి లేపి తీసుకొస్తాడు. ఎందుకంటే యుద్ధం చేయించేవాడు ఆయన, యుద్ధం నడిపించేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించినటువంటి నరులు ధన్యులు. ఆయనను ఆశ్రయిస్తే నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? బహుశా యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించు. ఒకసారి చదివేసుకున్నాం, మానేసుకుందాం. ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఆ రోజు యోనాతాను ఆయుధములు మోయే వాటిని తీసుకుని వెళ్ళాడు కూడా. వాళ్ళు ఎవరిని తీసుకెళ్తున్నా కూడా ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? సహోదరి సహోదరుడా, 16వ సంకీర్తన 4వ వచనం చదువుకుందాం. 16వ సంకీర్తన 4వ వచనం, దేవునిని తప్ప యెహోవాను విడిచి వేరొకని అనుసరించి ఆశ్రయించిన వారికి ఏమి విస్తరిస్తాయి? శ్రమలే విస్తరిస్తాయి. వాడు సహాయం చేస్తాడు అనుకుంటావు, వాడు నాకు బాగా తెలిసిన సోదరుడే కదా, ఏమైనా సహాయం చేస్తాడేమో, నేను ఇరుకులో ఉన్నాను అనుకుంటాం. వాడిని ఆశ్రయించి వాడి మీద నమ్మకం పెట్టుకుని మరిన్ని శ్రమలు, మరిన్ని బాధలు కొని తెచ్చుకుంటాం తప్ప వాడి సహాయం మనకి ఏ విధంగా కూడా ఉపయోగపడదు. కానీ యెహోవాను ఆశ్రయిస్తే సమయోచితమైనటువంటి మంచి సహాయం ఆయన ఇలా మనం ఆయన మీద ఆధారపడాలి. భక్తుడు అంటా ఉన్నాడు కదా, ఆయన నా పక్షమును వహించి, మన పక్షమును వహించి మనకు సాయం చేసేవాడు కూడా మన పక్షపడై ఉన్నారు. వేరే పక్షమును సాయం అడిగితే చేస్తానంటాడు, కానీ మనం కూలిపోయే వరకు ఎదురు చూస్తాడు. కాబట్టి మన పక్షమును ఆయనంట దావీదు భక్తుడు అంటాడు, ఆయన నా పక్షమును వహించి నాకు సహాయం చేయవాడు. నేను ఆయన మీద ఆనుకున్నాను, ఆయన ఆశ్రయించాడు, నన్ను బలపరిచేవాడు ఆయన. నా వేళ్లకు పోరాటం నేర్పుతాడు, ఏది ఎన్నుకోవాలో ఏది ఎంచుకోవాలో ప్రభు నాకు నేర్పిస్తాడు. నా చేతులకు యుద్ధం నేర్పుతాడు, యుద్ధంలో విజయాన్ని నాకు అనుగ్రహిస్తాడు. దేవుని ఆశ్రయించినటువంటి నరులు ఎప్పుడు కూడా ప్రజలు ఎప్పుడు నష్టపోలేదండి, నష్టపోరు. నష్టపరచడైనా నష్టపరచడు. అది ఆరోగ్య సంబంధమైన యుద్ధమో, ఏ పోరాటం చేస్తున్నావో, ఆరోగ్యం కోసం పోరాటం చేస్తున్నావో, ఆస్తి కోసం పోరాటం చేస్తున్నావు, ఐశ్వర్యం కోసం పోరాటం చేస్తున్నావు, అవును గుర్తుంచుకో, ఆయన నిన్ను ఐశ్వర్యవంతుని చేయడం ఆయనకి చిన్న విషయం.
నిన్ను ఐశ్వర్యవంతం, ఒక నరుని నువ్వు ఐశ్వర్యవంతుని చేయుట నీకు స్వల్పమైన విషయం ప్రభువా. అది అసలు గొప్ప విషయం ఏంటంటే ఆయనను పొందుకోవటమే గొప్ప విషయం. ఆయన ఒక నరుని ఐశ్వర్యవంతుని చేయగలడు, దరిద్రుని కూడా చేయగలడు. ఆ దరిద్రుడు వెళ్ళి అబ్రహామురమ్మను ఉన్నాడు, ఐశ్వర్యవంతుడు వెళ్ళి యాతన పడతా ఉన్నాడు. ఒకడు ఐశ్వర్యవంతుడా దరిద్రుడా అది కాదు, ఆయనను పొందుకున్నావా లేదా. ఇదే మన జీవితం ప్రియులారా. మనము దేవుని ఆశ్రయించే వారుగా ఉందాం. ఆయనను ఆశ్రయించిన వారుగా విజయ జీవితము జీవించడానికి మనం ముందుకు వెళ్దాం. దేవుడి కృపను మనకు అనుగ్రహించి మనల్ని నడిపించిన గాక. ఆమేన్. సర్వోన్నతుడైన తండ్రి, కృపగలిగిన వందనాలు. ఇప్పటి వరకు నీ బిడ్డల్ని ఆయన మీరు ఎన్నుకొని ఈ సమయంలో ఇక్కడ కూర్చోబెట్టి, నేను కొద్ది మందిగా ఉన్నప్పటికీ నీ బిడ్డ ద్వారా మీరు మాట్లాడినటువంటి చక్కని మాటలు బట్టి వందనాలు. వాళ్ళకి నుండి ఎన్నిక లేని వాడిని సమీపించరానటువంటి వాడిని ప్రభా, నిన్ను సమీపించడానికి కూడా యోగ్యుడు కానటువంటి ప్రభా, నాకు ఈ కృప నుంచి నీ బిడ్డలతో ముచ్చటించడానికి నువ్వు ఇచ్చినటువంటి మాటలను బట్టి స్తోత్రాలు. పలకబడినటువంటి ప్రతి మాట కూడా నీ బిడ్డలకు కృప పొదిగి వారికి అనుగ్రహించండి. ఆ మాటలు వారి జీవితాలకు బలాన్ని అనుగ్రహించి మరి మెట్టుకునైనా ఎంత ఆదిన తర్వాత వారు నిన్ను తప్ప దేనినో ఆశ్రయించి నష్టపోకుండా నిన్ను ఆశ్రయించి వారుగా ఉండడానికి వారి యొక్క హృదయాలను బలపరిచి వాక్యము వారు క్రియ చేయటకు సహాయం అనుగ్రహించమని, రాలేకపోయినటువంటి బిడ్డలకు నాయన మీరు క్షమించి మరొకసారి వారికి రావడానికి చూపించమని, నాయన మా ముందున్నటువంటి ప్రతి కార్యక్రమం ప్రభావ నీ నామ మహిమ కొరకు మా యొక్క ఆశీర్వాదకరం కొరకు జరిగించమని యేసునామని మాటలు బ్రతి నడుపుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. లేచి నిలబడమండి.